హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మన ఇంట్లో ఎంతో అందంగా అన్ని డెకరేషన్స్ చేసుకున్నాక మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సింపుల్గా ఈ చిన్న ముగ్గు లాంటిది ఉంటే ఆ లుక్ అసలు ఆ ఫీలే వేరుగా ఉంటుంది. కాకపోతే మనకి టైం అడ్జస్ట్ అవ్వనప్పుడు, వర్క్కి వెళ్తున్న వాళ్ళకి పాసిబిలిటీ లేనప్పుడు ఏంటంటే మనం పెయింటింగ్తో కూడా వేసుకోలేని పాసిబిలిటీ ఉన్న లేని వాళ్ళకి ఈ స్టిక్కర్స్ అయితే మీరు బెస్ట్ బైగా ట్రై చేయొచ్చు అనమాట. చాలా క్యూట్ ఉన్నాయండి స్టిక్కర్స్. నేనైతే ఇక్కడ తీసుకున్నది వైట్ కలర్ తీసుకున్నాను. చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఇది ఎలా అప్లై చేయాలి, ఇక్కడ ఎలా అప్లై చేస్తున్నాను అంతా కూడా క్లియర్గా చూపించాను. ఒకసారి చూడండి. ఇట్స్ వన్ టైం ప్రాసెస్ అండి. అంటే ఏంటంటే మనం ఏదైనా పెయింట్తో వేసాము అంటే అది మళ్ళీ మనం తీయాలంటే చాలా కష్టపడాలి. కానీ ఇలాంటి స్టిక్కర్స్ ఏంటంటే మనకి డిజైన్ కొన్ని రోజుల తర్వాత చేంజ్ చేద్దాము అనుకుంటే జస్ట్ ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ అదని చెప్తాను. అండ్ సేమ్ మనం పెయింట్తో వేసినట్టు ఎపీరియన్సేనండి. అసలు ఎంత బాగుందో తెలుసా, సింపుల్గా ఎలిగెంట్గా. అండ్ చెప్పాను కదా నేను వైట్ కలర్ తీసుకున్నాను. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఇది. అంటే కొంతమందికి ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, కొంతమందికి తక్కువ స్పేస్ ఉంటుంది. సో మనకి మెయిన్ మనం ఎక్కడ ఏ ప్లేస్లో వాడుతున్నామో దాన్ని బట్టి ఎంత సైజులో కావాలి అనేది కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఆప్షన్ కూడా ఉంది. నేను డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నేను అటాచ్ చేస్తానండి. వీటిల్లో ఏది నచ్చినా సరే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. సో కాంప్లికేటెడ్గా కాకుండా ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకుంటా నేనైతే తీస్తున్నాను. చూసారా, మనం అది ఏదైతే ముగ్గు ఉందో అది కంప్లీట్గా ఆ పైన లేయర్కి రావాలండి. కింద అనేది ఉండకూడదు. డాట్స్ ఏమైనా ఉంటే ఆ డాట్స్ మనం సపరేట్గా తీసి తర్వాత అయినా మనం పేస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ డాట్స్ రావట్లేదు అంటే. బట్ ముగ్గు ఏదైతే ఉందో అది స్లోగా చక్కగా ఇట్లా పైన లేయర్కి వచ్చేలాగా కట్ చేసుకుని ఆ కింద లేయర్ని తీసేసేయాలన్నమాట. మిడిల్ మనం సపరేట్ చేసాం కదా, సో ఆ విధంగా ఒక్కొక్క దాన్ని ఇటు సైడ్ ఒక పార్ట్, ఇటు సైడ్ ఒక పార్ట్, 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని చక్కగా కింద లేయర్ని రిమూవ్ చేయాలన్నమాట. సో అసలు ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీన్ని అసలు మనం ఏ ప్లేస్లో యూజ్ చేయొచ్చు. మెయిన్ డోర్ దగ్గర వేస్తే ఎంట్రన్స్ దగ్గర లుక్ వావ్ అనాల్సిందేనండి. ఇంటికి ఎవరైనా ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ ఎపీరియన్స్ మాత్రం నిజంగా చాలా చాలా నీట్గా మంచి ట్రెడిషనల్ లుక్లో చాలా బాగా కనిపిస్తుంది ముగ్గు అయితే. అండ్ సెకండ్ ఏంటంటే పూజా రూమ్ దగ్గర కూడా. సో మంచి పూజా రూమ్ దగ్గర మంచి ముగ్గు ఉంటే దాని ఎపీరియన్స్ ఎంత బాగుంటుందో కదా. సో ఇలాంటి డిజైన్స్ మెలికల్ ముగ్గులండి ఎంత బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ లివింగ్ రూమ్లో అయితే మనకి ఏదన్నా కాఫీ టేబుల్ మీద ఉన్న డార్క్ కలర్ కాఫీ టేబుల్ మీద అండి, అలాంటి వాటి మీద చాలా బాగుంటుంది. అండ్ వాల్స్కి వేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంటుంది అనమాట. మనకి ఫెస్టివల్స్ అప్పుడు కానీ అలాంటప్పుడు కానీ ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలండి. ఇంటిని డెకరేట్ చేసినప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా సైజెస్ అండి. సో సైజెస్ కూడా ఉన్నాయి. మనకున్న స్పేస్ని బట్టి మనం ఏ సైజ్ కావాలో దాన్ని తీసుకోవచ్చు. ఒక సైడ్ నేను ఆల్రెడీ ఇలా అంటించేసాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు సెకండ్ అంటే ఇటుపక్క కూడా సేమ్ ఇలాగే నేను తీస్తున్నాను అనమాట. సో ఇలా జాగ్రత్తగా కేర్ఫుల్గా స్టార్టింగ్ కొంచెం అయితే కష్టపడాలండి, అంత ఈజీ అయితే కాదు. బట్ స్టార్టింగ్ కొంచెం మనం ఇది జాగ్రత్తగా వేసుకున్నాము అంటే ఇంకా మనం డైలీ కష్టపడక్కర్లేదు, అంత బాగుంటుందన్నమాట ముగ్గు వైజ్గా కూడా. అండ్ ఎపీరియన్స్ అండి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. ఎవరికైతే ముగ్గులు రావో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను. చాలా కష్టపడ్డానండి, చూస్తున్నారు కదా ఎంత కష్టపడి లైక్ అంత నేను ట్రై చేశాను అనేది. బట్ ఫైనల్గా నాకు అవుట్పుట్ అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఫైనల్గా నేను మొత్తం అది వేసిన తర్వాత మీకు ఎపీరియన్స్ కూడా నేను చూపిస్తాను. చాలా బాగా అనిపించిందండి. ఓకే, సో ఫైనల్గా మొత్తానికి 2 సైడ్లో అయితే నేను కష్టపడి తీశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే టాప్ లేయర్ ఉంటుందండి. ఓకే, సో నేను మీకు ఫైనల్గా ఏంటంటే ఆ టాప్ లేయర్ అనేది చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలండి. ఓకే, సపరేషన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్కేల్ అనేది మనకు ఒకటి ఇస్తారండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మనకి స్కేల్ అనేది ఇస్తారనమాట. సో అది మనం పేస్ట్ చేసినప్పుడు చక్కగా అలా స్కేల్తో నీట్గా రుద్దేస్తే చాలా బాగా దానికి అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో చాలా బాగుంటుందండి డిజైన్ మాత్రం. నేను ఇలా క్లియర్గా చూడండి, మొత్తం ఇలా ఒక కంప్లీట్ లేయర్ అయితే వచ్చేసింది. పైన లేయరు
మొత్తం ఇలా నీట్గా మొత్తం చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ అది చేసుకుని మనం పైకి లేపినప్పుడు అది రాలేదు అంటే మాత్రం ఇబ్బంది అయిపోతుందండి. సో ఫైనల్గా మొత్తం ఈ విధంగా అయితే నేను చేశానండి. ఇప్పుడు స్లోగా మనం మొత్తం అంతా స్టిక్ అయింది అనుకున్నప్పుడు స్లోగా రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక సైడ్ నుంచి మీరు చూసుకోండి. అండ్ మీరు ఇది నేను రిమూవ్ చేసిన తర్వాత చూస్తే మీకు మధ్యలో కొన్ని డాట్స్ మిస్ అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ముగ్గు చాలా కేర్ఫుల్గా తీయండి. డాట్స్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అదేం ప్రాబ్లం లేదు. సో చూడండి నేను ఎలా తీస్తున్నానో, ఎంత బాగా వచ్చిందంటే లుక్ మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా తీస్తున్నాను. చాలా బాగుందండి అపియరెన్స్ ఫైనల్గా మాత్రం. ఓకే, సో అది కేర్ఫుల్గా తీయలేదు అంటే మాత్రం ఎక్కడన్నా స్టిక్కర్ అనేది ఇదవుతుందనమాట. సో చాలా కష్టపడ్డానండి మొత్తానికి. బట్ ఇది చెప్పాను కదా, ఒక్కసారి 1 టైం కష్టపడితే ఫైనల్గా అయితే లుక్ మాత్రం బాగుంది. చూసారు కదా, డిజైన్ అయితే ముగ్గు చాలా చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నాకు ఏవైతే చుక్కలు రాలేదు ఆ చుక్కలన్నిటిని డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ నేను సపరేట్గా అంటించుకున్నాను. ఫైనల్ అపియరెన్స్ నిజంగా చాలా బాగుంది. సో ఇలాంటి డిఫరెంట్ ముగ్గు డిజైన్స్ అన్నీ కూడా నేను వీడియోలో కింద ట్యాగ్ చేశాను. సో ఒకసారి చూడండి, వీటిలో ఏదైనా నచ్చితే మీరు డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో మంచి మంచి యూనిక్ ప్రొడక్ట్స్ కోసం, డిఫరెంట్ ఆన్లైన్ షాపింగ్ ప్రొడక్ట్స్ కోసం, హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, ఈ విషయం కూడా మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందన్న విధంగా నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. సో వీడియో నచ్చి నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్కి వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ప్రొడక్ట్స్ కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ @connects to your heart. థ్యాంక్ యూ అండి.